Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. ప్రభుత్వం అప్పుడు ఆనాడు చేసినప్పుడు తన్నులు తిన్నాం ఏం తిన్నాం ఆయన అప్పుడు వల్ల కాక వెళ్ళిపోయాడు. ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు ఇచ్చింది ఏదో చిన్న పమ్మ వేసుకోవడానికి పేదలకని ఇచ్చారు. ఏదో మేము ముక్కు చెవులు తాడు పెట్టుకుని తాకడ పెట్టుకుని బ్యాంకులో డబ్బులు తెచ్చుకుని ఏదో పూడ్చుకుని ఇల్లు కట్టుకున్నాం మేము. ఇది ఒక్కటే కాబట్టి ఆయనకి ముక్కులు పోసుకున్నాడు కళ్ళల్లోనూ. మరి ఈ వాన్లో మాకు ఒక్క 2 రోజుల అవకాశం అడిగా 2 రోజుల కన్నా ఒక 10 నిమిషాలు వాన్లో పిల్ల జల్ల గర్భిణీలు ఉండారే వాళ్ళందరినీ వాన్లో నిలబెట్టాడు. మేము ఎక్కడికి వెళ్ళాలి ఈ వాన్లో? మాకు ఎక్కడ చూపిస్తారు దారి చెప్పండి. మేము ఈ వాళ్ళు ఇక్కడే కూర్చుంటామండి. మాకు ఏదో న్యాయం చేసేదాకా ఎవరు వచ్చి చేస్తారో వాళ్ళు వచ్చి చేయమనేదాకా మేము వాళ్ళని కూర్చుంటాం. పిల్ల జల్ల అందరూ ఇక్కడే కూర్చుంటామండి. అదే ఇంట్లోంచి వాళ్ళ అక్కడ ఉండొద్దు అని చెప్పేసి లాగేసేసి తొక్కించామని సాగు కొట్టించామని సాగు కొట్టేస్తాడు. ఎంతమంది సాగు కొట్టించి ఎంతమంది శవాల మీద ఆయన బతుకుతాడు చెప్పండి. అడిగామండి, అడిగితే మాకు 2 సొంటి సోటిస్తానన్నారు. ఎవరు అడిగారమ్మా? ఎవరిని అడిగారు? తెలుగుదేశం పార్టీలో ఆయన ఉన్నారు కదండి అచ్చయ్య గారు. ఆయన దగ్గరికి మరి ఎట్లా పడేసేస్తున్నారు ఏంటనే అన్యాయంగా జరుగుతుందని మేము వెళ్ళి అడిగాం. అడిగితే ఆయన అన్నాడు, మీ ఇల్లు మేము పడేపియ్యం, మేము ఎక్కడైనా సరే 2 సెంటు చోటు చూపించినాక మీకు పడేసేస్తామని అన్నారు. ఇవాళ వచ్చి తెల్లారు పాటుకు వచ్చి మేము నిద్ర పక్క వేసి లెక్కోకుండానే మా ఇల్లు పడేసేస్తారు. మేము 4-5 లక్షలు 3-5 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాం. మాకు ఏం న్యాయం జరుగుతుందో మీరు వచ్చి ప్రభుత్వం చెప్పిందని మీరు పడేశారు కాలేదంట్లా. ఇప్పుడు మాకు ఏదైనా సరే ఈ ప్రభుత్వం వచ్చి మాకు ఏదో దాచి చూపించాలి. మేము అసలు ఎక్కడికి వెళ్ళాలి? మేము తాళ్ళు తాగడ పెట్టుకున్నాము, పగారు దగ్గర పెట్టుకు ఏం పెట్టుకున్నాము. మాకు ఏదో
4ంటికి లేసాం, పాల ప్యాకెట్ తెచ్చుకోవడానికి వెళ్ళామయ్యా. వచ్చేటప్పుడు కొక్లేర్లు పెట్టేశారయ్యా. ఇక్కడ పోలీసు వాళ్ళు 200 మంది వచ్చేసి మీరు అడ్డం పడ్డామయ్యా. అడ్డం పట్టా ఎక్కిచ్చేయడానికి రెడీ అయ్యారయ్యా. అది జరిగిందయ్యా. ఇక్కడ చాలా నష్టపోయామయ్యా. ఇక్కడ కట్టామన్నారయ్యా. కానీ కొన్ని ఈయన పేరు నాని గారు నేనున్నా నీకెందుకు కట్టండి అని మమ్మల్ని కరెంటు వైర్లు వేసాడు, రోడ్లు వేసాడు. అయితే మేము ఎక్కడమే అవుతాయి అనుకుంటాం కదా, మేము కూడా ఇంత దారుణంగా చేస్తారనుకోలేదయ్యా. మేము మాలో షేక్ కూడా వచ్చేసిందయ్యా. మా 10 అయిపోయింది, వయసు అయిపోయింది, కళ్ళల్లో నిప్పులు పోసుకున్నారయ్యా కొల్లి రవీంద్ర గారు. అంతే అలాగే జరిగిందయ్యా. ఓట్లు వేయండి, మీకెందుకు 2 సెంటు స్థలం ఇస్తాం, ఈ తీసేసిన 2 స్థలం మాకు వెనకాల ఇస్తాం అయ్యా. కానీ అసలు ఆయన అంతులేరయ్యి ఇప్పుడు వరకే. సంతకాలు పెట్టి మా కాగితాలు ఇచ్చారు కాబట్టి కూర్చుంటారేమో, అందుకే ఏ బాధ లేదు. ఇచ్చేది గట్టిగా ఇచ్చేది పడేది అవకాశం కూడా ఇవ్వాలి. మాకు నష్టపరిహారం కూడా ఏమి ఇది లేదు. గెలిపించుకున్నాం అందరూ. సార్ కూడా సంతకం పెట్టించారు మా సంతకం కాగితాల మీద. అండి, నా పేరు బాబిరాజు, మున్సిపల్ కమిషనర్ మచిలీపట్నం. ఈ రోజు కుమ్మర చెరువులో ఉన్నటువంటి ఆక్రమణలు తొలగించడానికి గాను సిబ్బందితో సహా రావడం జరిగిందండి. సుమారు 150 వరకు సెట్స్ ఈ చెరువులో ఆక్రమణ చేశారు. ఆక్రమణ చేసినటువంటి చెరువుల్లో ఈ విధంగా కట్టడం అనేటువంటిది నిషిద్ధం కాబట్టి వాటిని ఇమ్మీడియట్ గా తొలగించడం జరుగుతుందండి. ముందుగా వాళ్ళకి పత్రికా ప్రకటన ఇచ్చామండి, అది వాళ్ళకి కూడా తెలుసు ఈ ఆక్రమణలు అని చెప్పేసి. ఆక్రమణలకి నోటీస్ ఇవ్వడం అనేటువంటిది ఏమి ఉండదు.